మాత్రం టిక్కు టిక్కు టిక్కుమని టీవీ చూసుకోవడానికి, టిక్కు టిక్కుమని చెప్పేసి ఛానళ్ళు మార్చుకోవడానికి, దానికోసం ఆ దేవుడిని రక్షించింది. అర్థమవుతుందా? ప్రభువా, మా కల్వరి టెంపుల్ మందిరాలు చాలా ఉన్నాయి, స్థలాలు కొనుగోలు చేయాలి, మందిరాలు నిర్మించాలి, ప్రభువా సహాయం చేయి. ఖచ్చితంగా సహాయం చేస్తా. చాలా సంతోషం ప్రభువా, నీ ద్వారానే సహాయం చేస్తా, నీ ద్వారానే సహాయం చేస్తా, నీ ద్వారానే స్థలం కొనుగోలు చేసే ఏర్పాటు చేస్తా, నీ ద్వారానే మందిరం నిర్మిస్తా. నా ద్వారానంటే ఎస్, నీ ద్వారానే, నువ్వు చేసే సహాయం ద్వారానే, నీలాంటి వాళ్ళు చేసే సహాయం ద్వారానే. అంటే అర్థం తెలుసా? నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనకు కొన్నిసార్లు లేదా అనేక సార్లు దేవుడు నిన్నే జవాబుదారుడిగా ఏర్పరచుకుంటాడేమో. అదేంటి ప్రభువా, మందిర నిర్మాణానికి సహాయం చేయమంటే నన్ను సహాయం చేయమంటావేమిటి? నన్ను ఏదో ఖాళీ చేసేలా కనిపిస్తున్నావు నువ్వు. దేవుడు ఏ ఒక్కరిని ఖాళీ చేసేవాడు కాదో, మరి ఖాళీగా ఉన్న జీవితాలను నిండి పొంగి పొర్లే విధంగా చేసేవాడు నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసు. బైబిల్ సెలవిస్తుంది, ధారాళంగా దేవునికిచ్చి వర్ధిల్లిన వారు కలరు, ఇవ్వవలసిన దానికంటే తక్కువ ఇచ్చి అన్నీ పోగొట్టుకున్న వాళ్ళు కలరు. కాబట్టి సంగమా, దేవుని పేరట నువ్వు సహాయం చేసిన, దేవుని పేరట ఒక మంచి మాట మాట్లాడిన, ఆదరణతో కూడినటువంటి ఒక మాట మాట్లాడిన, ధర్మం చేసిన, కానుకిచ్చిన నష్టపోయే ప్రసక్తి లేనే లేదు.